హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రాజకీయం తర్వాత ఏదైనా సంపూర్ణంగా అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగమే. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నాం. దీర్ఘకాలంలో ఉపయోగపడాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం. మీకు కావాల్సిన పనులు ఏమైనా చెప్పదలుచుకున్న పేషీలో అధికారులు అందుబాటులో ఉంటారు అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ RRR మధ్యన పెద్ద ఎత్తున శాటిలైట్ టౌన్షిప్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వ విధానం. ప్రపంచంలో ఏ నగరంలో చూసినా బిల్డర్లు కట్టిన నిర్మాణాలే ల్యాండ్ మార్క్స్గా ఉన్నాయి. ఈ నగరం మనది, అద్భుతంగా తీర్చిదిద్దాం. స్థిరాస్తి రంగానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. సిటీలో మూసీ సుందరీకరణ, విమానాశ్రయంతో సహా కీలకమైన రద్దీ ప్రాంతాలకు మెట్రో విస్తరణ ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారిని 3 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యం. ఫార్మా క్లస్టర్లు, డ్రై పోర్టు, శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధికి ప్రోత్సాహం. కొత్తగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన సర్కారు తమ విధానాలను ఒక్కొక్కటి స్పష్టం చేస్తోంది. సిటీ అన్ని వైపులా అభివృద్ధి చెందేలా, ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చేలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడే విధంగా తీర్చిదిద్దేందుకు 2050 మెగా మాస్టర్ ప్లాన్ వంటి ప్రభుత్వ ఆలోచనలతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో భరోసా పెరుగుతోంది. పరిశ్రమ రంగాల ప్రభుత్వ విధాన నిర్ణయాలను స్వాగతిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రణాళికలన్నీ ఆచరణలోకి వస్తే స్థిరాస్తి రంగానికి డోకా ఉండదని, మరింత పరుగు పెడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని వర్గాలు తమ బడ్జెట్లో ఇల్లు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుందని, భవిష్యత్తు అవసరాల రీత్యా పెట్టుబడులతో రాబడులు అందుకోవచ్చనే ధీమా వారు వెళ్లిబుచ్చారు. నగరం నిర్మాణ రంగం ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్లోనే కేంద్రీకృతమైంది. ఇక్కడే ఎకరం భూమి 100 కోట్లు పలికింది. 60 అంతస్తుల వరకు హైరైజ్ అపార్ట్మెంట్లు నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అత్యధిక మందికి ఉపాధినిచ్చే ఐటీ సంస్థలన్నీ ఈ ప్రాంతంలో ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నివాస కేంద్రాలు అభివృద్ధి చెందాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ గ్రిడ్ పాలసీతో సిటీలోని ఇతర ప్రాంతాలకు ఐటీ సంస్థలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టి సక్సెస్ అయ్యాయి. కొత్తగా వచ్చిన సర్కారు తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు సీఎం మంత్రుల మాటలు స్పష్టం చేస్తున్నాయి. తూర్పు వైపు విజయవాడ జాతీయ రహదారి మార్గంలో డ్రైపోర్టు నిర్మించే ఆలోచనలో సర్కారు ఉందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గాన్ని పారిశ్రామిక కారిడార్గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు 8 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణ ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటన్నిటితో ఉపాధి అవకాశాలు లభించనుండడంతో రవాణా పెరుగుదలతో సరసమైన గృహాలకు ఈ ప్రాంతం అనువుగా మారినుందని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ వలయ రహదారి. రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ప్లాటింగ్ వెంచర్లన్నీ ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కలే జరుగుతున్నాయి. DTCP ఫామ్ ల్యాండ్ వెంచర్లకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. గత ఏడాది కాలం ప్లాటింగ్ డెవలప్మెంట్కు ప్రాజెక్టులన్నీ నెమ్మదించారు. ప్రభుత్వం RRRను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 ఏళ్లలో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉండడంతో మళ్ళీ ఒక్కసారిగా సందడి పెరిగింది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు మొదటి దశ RRR ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. భూసేకరణ ప్రక్రియ వేరువేరు దశల్లో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. చౌటుప్పల్, అమన్గల్లు, షాద్నగర్, చేవెళ్ల, సంగారెడ్డి వరకు దక్షిణ భాగానికి జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శాటిలైట్ టౌన్షిప్లు. సకల సదుపాయాలు ఉండేలా నిర్మించే శాటిలైట్ టౌన్షిప్ల నుంచి ఎంతో కాలంగా వినబడుతోంది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రభుత్వం శాటిలైట్ టౌన్షిప్ల ఆలోచన చేస్తుంది. ORR RRR మధ్యన వీటిని ప్రోత్సహించినట్లు చెబుతోంది. ఇక్కడ ప్రత్యేక థీమ్లతో సిటీల ఏర్పాటు ఆలోచనకు సర్కారు చూస్తోంది. ఈ ప్రాంతాల నుంచి సిటీకి సులువుగా చేరుకునేలా రవాణా సదుపాయాలు కల్పిస్తామంటోంది. ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల ఆచారంలో సేకరించిన 20,000కు పైగా ఎకరాల భూముల్లో 2-3 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా విలేజ్, 15 ఎకరాల్లో డ్రోన్ పోర్టు, కాలుష్య రహిత పరిశ్రమలు, ఐటీ సంస్థలను ప్రోత్సహించే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతానికి మెట్రో అనుసంధాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. మౌలిక వసతుల కల్పనతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటున్నారు. నివాసాలకు కేంద్రంగా మారిన పటాన్ చెరువు నుంచి ఐటీ కారిడార్కు ORR అనుసంధానం మెరుగ్గా ఉంది. మెట్రోని మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్ల మేర పొడిగించే ప్రతిపాదనను కొత్త సర్కారు ఆమోదించింది. దీంతో ఈ ప్రాంతంలో మరింతగా నివాసాలు రానున్నాయి. నిర్మాణ రంగం మరింతగా పుంజుకుంది. IIT కంది వరకు విస్తరించిన సిటీ సంగారెడ్డిని కూడా త్వరలోనే కలిపేసుకోనుంది. దక్షిణం వైపు బుద్వేల్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టును భూ కేటాయింపు అనగానే ఆ ప్రాంతంలో స్థలాల ధరలు పెంచేశారు. గజం మొన్నటి వరకు 70,000 ఉండగా ఇప్పుడు 1,00,000 చెబుతున్నారని ఆ ప్రాంత వాసి ఒకరు తెలిపారు. జల్పల్లి మార్గంలోనూ భూముల ధరలు అమాంతం పెరిగాయి.
నాగోల్ నుంచి వచ్చే మెట్రో చంద్రాయనగుట్ట మైలార్దేవుపల్లి నుంచి, ఒకటి జల్పల్లి మీదుగా విమానాశ్రయం వెళ్తే మరొకటి మైలార్దేవుపల్లి నుంచి దుర్గానగర్ ఆరాంఘర్ మీదుగా కొత్త హైకోర్టు వరకు వస్తుంది. దక్షిణంలో ఇటీవల మొదలైన హైరైజ్ అపార్ట్మెంట్ల భవనాల పోకడ మెట్రోతో మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం రెసిడెన్షియల్ హబ్గా మారబోతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.